ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు, దంతేవాడ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లు, వరుసపెట్టి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇప్పటికే 800 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో దాని రియాక్షన్ వచ్చింది. ఇక్కడ ఎన్కౌంటర్ కాదు, ఎన్కౌంటర్ జరగకుండా ముందు జాగ్రత్తగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత అనేటటువంటి కార్యక్రమానికిలో నమ్మారంట. ఛత్తీస్గఢ్లోని కాంకేర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాలకు చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాచలం ఎస్పీ కార్యాలయంలో ఓఎస్డీ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇతర పోలీసు అధికారులు 81, 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. కాంకేర్ జిల్లాకు చెందిన నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ డివిజన్ కమిటీ సభ్యుడు, ఇతని మీద 8 లక్షల రివార్డు ఉంది. బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన పీపుల్స్ ప్లాటూన్ కమిటీ సభ్యులు మడివి నంద, మడివి హుండా 4 లక్షల ఒక్కొక్కల మీద రివార్డు ఉంది, లొంగిపోయారు. అలాగే బీజాపూర్ జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందినటువంటి మడివి హడమ, పొడియం సమ్మయ్య, పొడియం నగేషు, సోడి హర్జాన్, పొడియం అడుమ, మడకం వంగ, కుంజం మాస, మిర్గం సొక్కయ్య, మడివి ఇడుమయ్య, సల్వం వెంకట్, సల్వం శంకర్, సోడి ఇడుమ, సుక్మా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మడకం దేవ, కులమ అయిత, మడివి కోస, దిర్గోసు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఛత్తీస్గఢ్లో లొంగాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు లొంగారు? ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ వీళ్ళు ఒకవేళ లొంగడానికి వచ్చినా లేపేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నక్సలైట్ల కారణంగానే అధికారంలోకి వచ్చింది ఛత్తీస్గఢ్. నక్సలైట్లకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ సంబంధాలు ఉన్నాయి. అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి ఉండాలి ఈ ఉదంతంలో.